ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత సంవత్సరం క్రితం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మల్కాపూర్, చింతకుంట పరిసర ప్రాంతాల్లో 25 సంవత్సరాల నుంచి వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి వెంటనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, మౌకా మీదకి వెళ్లడానికి అవకాశం ఇవ్వాలి అంటూ 100 మందికి పైగా జర్నలిస్టు నేతలు, జర్నలిస్టులందరూ కలిసి మూకుమ్మడిగా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఆందోళన చేయడం జరిగింది. వెంటనే స్పందించాలి. స్థానిక అధికారులు, మంత్రులు దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బైక్ ర్యాలీగా చేపట్టి తమకు ఇచ్చినటువంటి స్థలాలలో ఇప్పటికే ఫెన్సింగ్ చేసుకుని ఉన్నారు. ఎందుకు కొంతమందికి రావాల్సినటువంటి దాన్ని వాళ్ళు ఇస్తారు, కానీ కొన్ని అపోహలతోని రావాల్సినటువంటి స్థలాలని మాకు అనుభవించకుండా చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి స్థలాలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వెంటనే ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మా ఇళ్ల స్థలాలు మాకే ఉండాలి అని చెప్పేసి ఆందోళన నిర్వహించారు. వెంటనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి జర్నలిస్టులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎవరికైతే 118 మంది జర్నలిస్టులకి ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సంవత్సర కాలం నుంచి కూడా తాము అనుభవించలేకపోతున్నాం. కేవలం పెన్షన్ మాత్రమే పెట్టుకున్నాం. వారి పూర్తి స్థాయిలో మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పుడు నాణ్చివేత ధోరణి చేయడం వల్ల జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖు నాడు ఇచ్చిన ఈ జర్నలిస్టులకు మల్కాపూర్, చింతకుంట గ్రామాల్లో ఇచ్చిన పట్టాలకు అతిగతి లేకుండా పోయింది. మరి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పట్టాలకు ఎన్ఓసి ఇప్పించడం, మోకా మీదకి పోయేందుకు అధికార యంత్రాంగం కానీ జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ నివేశన స్థలాల మీద ఉన్నటువంటి ప్రతిష్టంభనను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా 25 ఏళ్లుగా అన్ని పార్టీలకు ప్రజా సమస్యలపై పూర్తిగా 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటూ ఎన్నో కుటుంబాలు పూర్తి స్థాయిలో బక్క చిక్కినటువంటి కుటుంబాలే ఉన్నాయి. ఇట్లాంటి కుటుంబాలపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ సత్వర న్యాయం తీసుకొని జర్నలిస్టు ప్లాట్లకు వెంటనే సంబంధిత జిల్లా మంత్రి కానీ, ఇన్ఛార్జి మంత్రి గారు కానీ ఎన్ఓసి ఇప్పించి జర్నలిస్టు కుటుంబాలకు నివేశన స్థలాలు ఇచ్చినటువంటి చింతకుంట, మల్కాపూర్ 2 కాలనీల్లో ఇక్కడ నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరదించాలని జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం. ఇతర పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రకాలైనటువంటి మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా మా జర్నలిస్టులకు బాసటగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీరు కూడా ఈ సమస్యను జటిలం కాకముందే మా పట్ల మంచి వాతావరణంతో ఆలోచించి ఈ సమస్యకు తెరదించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని, మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.